ఖమ్మం జిల్లాలోని పెట్రోల్ బంకుల దగ్గర రష్ కొనసాగుతోంది. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో మిగిలిన వాటి దగ్గర పెట్రోల్ డీజిల్ కోసం బారులు తీరారు. బైకుల్లో ఫుల్ ట్యాంకు చేయించుకోవడమే కాకుండా క్యాన్లలో పెట్రోల్ డీజిల్ పోయించుకుంటున్నారు. భారీగా జనం రావడంతో పెట్రోల్ అయిపోయిందంటున్నారు బంకుల నిర్వాహకులు. ఏంటి ఈ పెట్రోల్ బాధలు? డైలీ ఫీల్డ్ మీద తిరిగే వాళ్ళం, 1 లీటర్ కొట్టించుకొని తిరిగే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన జనాలు చూసిన తర్వాత ఫుల్ ట్యాంక్ చేయాల్సి వస్తుంది. 500 రూపాయలు పెట్రోల్ కొట్టించాల్సి వస్తుంది. జనాభా చాలా ఎక్కువ ఉన్నారు. వచ్చి గంట అవుతుంది, ఇంతవరకు పంపు దగ్గరికి వెళ్ళకపోయాం. ఇప్పటికే డీజిల్ అయిపోవచ్చునని చెప్పారు. మరి మా పెట్రోల్ మా దాకా వస్తుందో అదే ఎదురు చూడాలి. గంట అయిందండి, 1 గంట నుంచి చూస్తున్నాం. అన్ని పెట్రోల్ బంకులు ఇట్లే ఉన్నాయి. ఏ బంకుకి వెళ్ళినా జనాభా ఇంతే ఉన్నారు. ఏంటి ఎటు వెళ్తుందో మరి సామ్రాజ్యం. పెట్రోల్ షార్టేజ్ అనేది మనకి ఎలాంటి ఇంటిమేషన్ లేదు. గవర్నమెంట్ నుంచి అయినా ఇంకా ఎవరి దగ్గర నుంచి అయినా ఇది జస్ట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. మనకి నార్మల్గా పెట్రోల్ కొట్టించుకుందామని బంకుల దగ్గరికి వెళ్ళిన దగ్గర అసలు మనకి పెట్రోల్ బంక్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. ఎటువంటి ఇంటిమేషన్ లేదు. మోరోవర్ ఇప్పుడు బంకులన్నీ తిరుగుతున్నాము. ఆల్మోస్ట్ ఖమ్మం మొత్తం తిరిగాము. ఇక లక్కీగా పెట్రోల్ బంక్ ముందు ఉన్నాను. ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకుంటున్నా. మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి మనకి కమ్యూనికేషన్ లేకుండా ఇట్లా బంకులు అన్ని షార్టేజ్ ఉండడం, పెట్రోల్ దొరకపోవడం, ఎప్పుడైనా ఇట్లనే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అందరికీ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఎట్లా అట్లీస్ట్ ఒక ఇంటిమేషన్ ఉండాలి. లేకపోతే ఇలా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు మనకి. అట్లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఉండాలి మనకి. ఎన్ని రోజులని ఇలా షార్టేజ్ ఉంటుంది. ఇది ఎటువంటి మనకి అట్లీస్ట్ సోషల్ మీడియాల ద్వారా తెలిసిందే మనకి. ఇది ఎటువంటి న్యూస్ ఛానల్లో లేకపోతే పబ్లిక్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఎటువంటి ఇంటిమేషన్ లేదు. సో మరి ఇది ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇప్పటికైతే ఇబ్బంది అవుతుంది. పెట్రోల్ అయితే ఎక్కడ చూసినా షార్టేజే ఉంది. వాట్సాప్లో చేసిన మెసేజ్ల వల్ల జనాలంతా ప్యానిక్ అయి పెట్రోల్ బంకుల దగ్గరకు వస్తుంటే పెట్రోల్ బంక్ యాజమానాలు వీళ్ళంతా కుమ్మకై జనాలకు పెట్రోల్ పోయకుండా అర్ధగంట ఆగండి అని చెప్పేసి గంట నుంచి మమ్మల్ని ఆపారు. ఇక్కడ తీరా పెట్రోల్ కొట్టమని బంకు దగ్గరకు వచ్చి అడుగుతుంటే వాళ్ళు మా వాళ్ళంతా వర్కర్లు సిక్ అయిపోయారు, కొట్టలేకపోతున్నారు, అలసిపోయారు అంటున్నారు. ఇందా వరకు కొట్టిన వాళ్ళు ఇప్పుడు పెట్రోల్ స్టాక్ ఉంది, అర్ధగంట ఆగమన్నారు. 15,000 లీటర్లు ఉంది, 20,000 లీటర్లు ఉందని చెప్పారు ఇప్పటి వరకు. ఇప్పుడు తీరా అందరు జమ అయ్యే వరకు పెట్రోల్ లేదని చెప్తున్నారు. ఈ పెట్రోల్ బంక్ కుమ్మకం గవర్నమెంట్ చూడాలని చెప్తున్నాం. జనాలు ప్యానిక్ అవుతున్నారు సార్. వీళ్ళు చేసే అడావుడికి వచ్చినట్టు కొట్టి పంపిస్తే అయ్యే గోలు ఉండే సార్. జనాలందరూ ఆపే వరకే ప్యానిక్ అయిపోతున్నారు. వాళ్ళందరూ దొరకదేమో అన్న ఆతృతతో జనాలంతా ఎగబడుతున్నారు. ఈ బంకుకే వచ్చాడు, రెగ్యులర్ కొట్టించే బంకే ఇది. మాకు అన్ని బంకుల్లో ఇదే పరిస్థితి స్టార్ట్ చేసి పెట్రోల్ లేదు అని చెప్పి పెట్రోల్ బంకుల్లో లైన్లు కట్టి కస్టమర్లు నిల్చుందాకా వీళ్ళు బయట ఏదైనా తాడు కట్టి ఆఫ్ చేసేసి లేదు అని చెప్పి ఫస్ట్ చెప్తే బాగుండేది. ఇప్పుడు నేను దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి నేను లైన్ క్యూలో ఉండి బంక్ లోపల దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో తాళ్ళు కడుతున్నారు. ఇది ఒక పద్ధతి కాదు కదండి. ఏదన్నా ఉంటే పెట్రోల్ బంక్ ఒకవేళ లేదు, నో స్టాక్ బోర్డు పెట్టేసేయండి. కస్టమర్లను లోపల రాకమునుపు కస్టమర్ ఇబ్బంది పడకుండా కస్టమర్కు మంచిగా ఇది కావాలి తప్ప డీజిల్ లేదు, పెట్రోల్ లేదు అని చెప్పి తాళ్ళు కట్టడాలు ఇది చాలా అన్యాయం అండి. ఇది అసలు ఏమీ లేని దాన్ని సిస్టమ్ పుట్టించేసి అది లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదని చెప్పే విధానాన్ని ఇది సరైన పద్ధతి కాదండి. గవర్నమెంట్ ఎక్కడ ఎప్పుడు ఈ పెట్రోల్ లేదు, డీజిల్ లేదని ఎక్కడ అఫవాఫ లేదు. వీళ్ళు కావాలని దీన్ని పుట్టించి రేపు పొద్దున వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియట్లేదండి. కస్టమర్లు చూస్తుంటే కిలోమీటర్ల తరబడి లైన్లు కట్టేసి ఆందోళనగా ఒక్కోళ్ళు పాపం క్యాన్లు తీసుకొచ్చి క్యాన్లలో పోసమని చెప్పి అడగటం, బండ్లు తీసుకొచ్చి పెడితే బండ్లలో లేదనటం, ఇది చాలా అన్యాయకరం అండి. ఏదున్నా కస్టమర్ని మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇవాళ టైట్ ఉందని చెప్పి రేపు పొద్దున రమ్మంటే మీ దగ్గరికి ఎవరు వస్తారండి? రేపు పొద్దున మీ దగ్గరకు వచ్చే కస్టమర్లే కదా వీళ్ళంతా. వీళ్ళని వదిలిపెట్టి మీరు మీ ఇష్టార్థంగా డీజిల్ లేదు, పెట్రోల్ లేదని తాళ్ళు కట్టడం సరైన పద్ధతి కాదు. అందరినీ సరిచేసి చక్కగా జాగ్రత్తగా పెట్రోల్, డీజిల్ పోసి పంపించడం అనేది ధర్మం అనేది మా ఆలోచన అండి. ఇక్కడ బంకు వచ్చాను, ఇందాక నుంచి వెయిట్ చేసాం, చాలాసేపటి నుంచి వెయిట్ చేసాం. కానీ ఇక్కడ ఎవరు మాకు వస్తాం అని చెప్తున్నారు. లంచ్కి పోయారు, డిన్నర్ పోయారు అని చెప్తున్నారు, కానీ రావట్లేరు. మేము పోయేసరికి స్టాక్ ఉంది, ఆగండి మా వర్కర్లు సిక్ అయ్యారు అని చెప్తున్నారు, కానీ ఎవరు రావట్లేరు. అది మా బాధ. అన్ని బంకులు క్లోజ్ చేశారండి. ఈ బంకే కాదు, ముస్తానర్ బంక్ క్లోజ్ చేశారు, ఈ బంకులు క్లోజ్ చేశారు. ఇంకొంచెం అయితే అన్ని బంకులు క్లోజ్ అయితే